లొకేషన్ పేరు ఏంటంటే మర్చిపోయాను ఒకసారి. అరే ఏం పేరురా? విచ్ ఇస్ ద బెస్ట్ వాటర్ ఫాల్? మెయిన్ ఫాల్స్ ఇస్ బెస్ట్. మెయిన్ ఫాల్స్ ఇస్ బెస్ట్. నాకు అర్థం కాలేదు సార్. వెల్కమ్ టు ట్రావెల్ విత్ డిఎస్. మొన్న మన ఛానల్లో 70 బెండ్స్ ఉన్న టర్నింగ్ పాయింట్ అందరికీ చూపించాం, అదిరిపోయింది కూడా. మరి ఈ 70 బెండ్స్ ఉన్న రోడ్డు దాటి కొండపైకి వెళ్తే ఏమొస్తుందో మీకు తెలుసా? మీకే కదండి, నాకు కూడా తెలియదు. యాక్చువల్ గా మేము కవర్ చేయడానికి వచ్చింది కూడా ఓన్లీ 70 బెండ్స్ కోసమే. బట్ డోంట్ వరీ, నైట్ మేము ఇక్కడ స్టే చేసిన హోటల్ ఓనర్ కి ఇలా తెలుగు వాళ్ళు నేచర్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము అని అంటే అరగంట సేపు కూర్చొని పెన్ను పేపర్ పట్టుకొని ఇక్కడ సరౌండింగ్ లో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసుల కోసం చెప్పారు. You are able to see the Masalargi waterfall. There also Sitravi waterfalls is there. Temple, that statue is not made by the human. Devadakshan made that. This is a ring road like. ఇవే కాకుండా ఇంకా చాలా ప్లేసులు చెప్పారు. సిద్ధార్ కేవ్, బొటానికల్ గార్డెన్, నమ్మ అరువి, మసాలి అరువి, చిల్డ్రన్స్ పార్క్, ఎటక్కులమ్మన్ టెంపుల్, ఆగయ గంగై వాటర్ ఫాల్, అపిలేశ్వర టెంపుల్, వ్యూ పాయింట్ అండ్ బోట్ హౌస్. ఆయన అయితే కూర్చోబెట్టి అన్ని ప్లేసులు చెప్పారు, కానీ అందులో 2 ప్లేసులు అయితే అసలు ఎక్సలెంట్. అవి మాత్రం కన్ఫర్మ్ గా మీకు చూపించాలని ఫిక్స్ అయిపోయాం. నైట్ మేము స్టే చేసిన వింటేజ్ హోటల్ నుంచి వెకేట్ చేసి ఫస్ట్ లొకేషన్ కి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మనం వచ్చిన ప్లేసు సీకుపరాయ్ వ్యూ పాయింట్. ఈ ప్లేస్ నుంచి చూస్తే కిందనున్న లోయ, ఆ మేఘాలు, కొండలు సూపర్ గా కనబడుతున్నాయి. మన కొల్లి హిల్స్ నుంచి నెక్స్ట్ లొకేషన్ ఇదే అన్నమాట. అక్కడి నుంచి మీకు వ్యూ చూపిస్తా, ఎక్సలెంట్ గా ఉంటది. మీ దగ్గర డ్రోన్ లేకపోయినా కూడా మీరు హ్యాపీగా ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడున్న ఈ స్టెప్స్ ఎక్కి పైకి వస్తే ఇక్కడి నుంచి వ్యూ కూడా సేమ్ డ్రోన్ లానే కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇది కొండ చివరన కట్టడం వల్ల కొండ కిందనున్న వ్యూస్ అన్నీ కూడా సూపర్గా కనిపిస్తాయి. అలా అక్కడి నుంచి సెకండ్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. బట్ ఈ సెకండ్ ప్లేస్ మాత్రం చాలా కష్టం. అందుకే తమిళనాడు ఫుల్ ఫేమస్ అయినటువంటి పొంగల్ని ఒక 2 ప్లేట్లు కూడా వేసేసాం. నిజమండి, ఎందుకంటే నైట్ మాకు హోటల్ ఓనర్ ఈ ప్లేస్ కోసం ఇచ్చిన ఇంట్రడక్షన్ అలా ఉంది. మరి In the Asia, it is the biggest waterfalls. 3 hours it will take while going and coming back. It is nearly 1200 steps, but it is wonderful. ఆమ్లెట్ కూడా ప్యూర్ వెజ్. ముంగాడి నాన్ వెజ్. டிக்கெட் போட்டாங்களா அந்த பக்கம், இந்த பக்கம் எதுவுமே இல்ல. இந்த பக்கம் டெம்பிள் வானாங்க. முன்னால பண்ணிட்டு இருந்தாங்க, இப்போ யாரும் அலோ. ठीक है கொஞ்சம் சுறுசுறுப்பா போங்க. கொஞ்சம் சுறுசுறுப்பா போங்க. சுறுசுறுகா ஆக்டிவா போங்க. మున్నాడు బాగానే మున్నాడా? మున్నాడు కిలోమీటర్ 1/2 కిలోమీటర్. కొల్లి హిల్స్ కి వచ్చిన తర్వాత ఇక్కడున్న టాప్ లొకేషన్స్ లో ఇది ఒక బెస్ట్ లొకేషన్ అన్నమాట. ఆగయ మనై వాటర్ ఫాల్ బెస్ట్ వాటర్ ఫాల్. బట్ ఒక 1200 స్టెప్స్ మనం ట్రావెల్ చేసిన తర్వాత సారీ ఆగయ గంగై వాటర్ ఫాల్ అంట. కొంచెం తమిళ పదాలు కదా, మనం చాలా రోజులు బట్టి ఇంట్లో చికెన్ అవి తిని తెలుగు పదాలు పలకడమే కష్టంగా ఉంది. సడన్ గా తమిళ పదాలు అంటే ఎక్కడ పలుకుతాం చెప్పండి, అది మ్యాటర్. ఆగయ గంగై వాటర్ ఫాల్. ఆ వాటర్ ఫాల్ కి వెళ్ళాలంటే 1200 మెట్లు దిగాలి, తర్వాత ఇప్పుడు వస్తుందంట సూపర్ వాటర్ ఫాల్. ఇది ఇక్కడ ఉన్న వాటిలో అన్నిటిలో పెద్ద వాటర్ ఫాల్ ఇదేనంట. సగం దూరం వరకు వచ్చినంత వరకు బాగానే ఉన్నాయి మెట్లు, కానీ అక్కడి నుంచి సడన్ గా చూస్తే లోయలోకి మెట్లు వేసినట్టు ఉన్నారు ఇక్కడ. ఒకసారి చూడండి. ఇప్పుడు వెళ్ళినప్పుడు బాగానే ఉంటది, కానీ రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం ఖతం.
బాయ్ బాయ్ టాటా. అప్పుడు ఇలాంటి వాటర్ ఫాల్కి వెళ్తే మనకి ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఏమంటారు ఇంకే? అంతే, మామూలు ఎక్సర్సైజ్ కాదు, ఇప్పుడు ఎక్కుతున్నప్పుడు ఉంటుంది అసలైన ఎక్సర్సైజ్. ఎలా ఉంది బ్రో ఎక్స్పీరియన్స్? సూపర్. సూపర్. మాకు మాత్రం బంపర్. ఇంత కష్టపడి కాళ్ళు వణికిపోయి వచ్చినా కూడా మీరేం డిసప్పాయింట్ అవ్వరు, ఫుల్ హ్యాపీ అవుతారు. ఇందుకు మాత్రం నాది గ్యారంటీ, పక్కా. దానికి నేనే సాక్ష్యం. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ ఉన్న వ్యూ ఎలా ఉందంటే అసలు ఎక్స్ట్రాడినరీ. చూడు వాటర్ ఎలా కనబడుతుందో. ఈ ఒక్క వాటర్ ఫాల్ కోసం ఎంత దూరం నడిచొచ్చినా పర్లే. ఎలా ఉంది వాటర్ ఫాల్? మెట్లు దిగి రావడం చాలా వర్క్. ఈ వాటర్ ఫాల్ సూపర్గా ఉంది. ఎక్సలెంట్ వాటర్ ఫాల్. దీనికి కనబడట్లేదు, ఫుల్ వాటర్. వర్త్ 100% విజిట్ చేయాల్సిన స్పాట్ ఇది. ఎక్సలెంట్. చూడగానే ఒక మైమరిపించే వ్యూ. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ ఫోటోలు అవి కూడా భలే తీసుకోవచ్చు, కానీ కొంతమంది మాత్రం బాగా దూరం వెళ్ళి మరీ తీసుకుంటున్నారు. అది చాలా రిస్క్. ఆ పైనుంచి ఒక చిన్న రాయిపెక్క తగిలినా కూడా గుండె బద్దలైపోతుంది. ఇక్కడైతే డ్రోన్ పర్మిషన్ అస్సలు లేదు. మీ అందరికీ లాంగ్ వ్యూ చూపించాలి, అప్పుడే ఇది ఎలా ఉంది అనేది అర్థమవుతుందని నేనైతే రిస్క్ చేశాను. మధ్యలో సిగ్నల్ కూడా కట్ అయిపోయింది. మా ఫ్రెండ్ గా టెన్షన్ అయితే అసలు తట్టుకోలేకపోయాడు. చుట్టూ కొండల మధ్యలో ఈ వాటర్ ఫాల్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. వర్షాకాలంలో అయితే అక్కడున్న ఆ 2 వాటర్స్ కలిసిపోయి చాలా పెద్ద వాటర్ ఫాల్ వస్తుంది. అప్పుడైతే అసలు కిందకి కూడా పర్మిషన్ ఉండదు. ఎందుకు అంటే చాలా పెద్ద ఫ్లో ఉంటుందంట వాటర్. How's the Josh? The Josh? ఉఠా లే రే దేవా, ఉఠా లే రే బాబా. No words. How is the Josh? Superb. వెరీ హారబుల్. నేనేం చెప్తానంటే ఇలాంటి డిఓఎల్ఏ పనులు డిఓఎల్ఏ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. ఇది మాత్రం పిచ్చ క్లారిటీ. మీరైతే మాత్రం తమిళనాడు సైడ్ వస్తే ఈ వాటర్ ఫాల్ అస్సలు మిస్ అవ్వద్దు. బట్ జర్నీ మాత్రం కొంచెం రిస్క్ గానే ఉంటది. వెళ్ళినప్పుడు ఎంత హుషారుగా వెళ్ళామో వచ్చినప్పుడు అంత నీరసంగా వస్తున్నాం. బట్ వాటర్ ఫాల్ ఈజ్ వర్త్ 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 వర్త్. అప్పుడప్పుడు బాడీకి ఇలాంటి ఎక్సర్సైజ్ అవసరమే. మేము కలిసిపోయాం. నెక్స్ట్ లొకేషన్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. అరే సుభాష్.